ఆయన వెంకటస్వామి గారు బద్రుషాల్ పెట్టి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ముగ్గురు కలిసి వచ్చారు నా దగ్గర ఏదో విషయం. ఆనాటి నుంచి వారు చనిపోయే వరకు నా పైన నా రాజకీయాలు ఎలా ఉన్నా అవ్యాజమైన అనురాగాన్ని వర్షించేటువంటి స్నేహశీలే. ఆయన జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే నాకు అనిపించేందంటే ఆయనలో సహజమైన ప్రజ్ఞ ఉండేది. ఎంత ప్రజ్ఞ అంటే ఉన్నత విద్య ఆయనకు ప్రాప్తించకపోయినా ఈ సమాజాన్నే ఒక విశ్వవిద్యాలయంగా ఎంచుకొని అర్థం చేసుకున్న వ్యక్తి. అంతేకాదు ఒకవేళ చెప్పాలంటే ఆయనకు సమాజం యొక్క వివిధ అంశాల గురించి సమూలమైన సమతుల్యమైనటువంటి అవగాహన ఉండేది. పెద్ద విద్య లేకపోయినా ఉద్గంధాలు చదవకపోయినా ఒక వ్యక్తి దార్శనికుడు కావచ్చు. మరి వెంకటస్వామి గారు సహజ దార్శనికుడు, న్యాచురల్ విజనరీ. మరి ఆ దార్శనికతో పాటు ఆయనలో దక్షత ఉంది. దార్శనికుడు సాధకుడు కాదు. పట్టుదల ఉంది. పట్టుదలతో పాటు పట్టి విడుపులున్నాయి. నేను ఆయనతో పోల్చుకుంటే నాకు పట్టుదల ఎక్కువ, పట్టు విడుపులు తక్కువ. ఆయన రెండు ఉన్నాయి. చాలా తీవ్రంగా వెళ్తాడు. ఏ మేరకు వెళ్లి ఆగాలనో తెలుసా? ట్రేడ్ యూనియన్ లీడర్కు అది లక్ష్యం ఉంటుంది. మా నరసింహారెడ్డి గారు వాళ్ళిద్దరూ ట్రేడ్ యూనియన్ ఇస్తే వెంకటస్వామి గారు బాల్యం నుంచి కూడా దేశభక్తుడు, సోషలిస్ట్. నెహ్రూ పుస్తకాలు చదవకుండా, కార్ల్ మార్క్స్ పుస్తకాలు చదవకుండా సర్దార్ పటేల్ అది హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, జయప్రకాష్ నారాయణ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి, నెహ్రూ గారు హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఆయన అన్నిటినీ చూసిన వ్యక్తి కల్లారా. మరి 1953లోనే తెలంగాణ కావాలి. అదృష్టవంతుడు కూడా ఆయన ఉన్నప్పుడే తెలంగాణ వచ్చేసి. కాంగ్రెస్ పార్టీ పట్ల మాత్రం అచంచలమైన భక్తి. నెహ్రూ గారి పట్ల ఉండే వీరాభిమానం అంతా ఇందిరాగాంధీకి మార్చేస్తుంది. ఇందిరాగాంధీ వీరాభిమాని. కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అధ్వానంగా ఉంది.
కాసు బ్రహ్మానంద గారు వెంగళరావు గారు ఇద్దరు కూడా దిక్కారు. అప్పుడే ఇందిరాగాంధీ తరఫున నిలబడ్డారు. తర్వాత పివి గారితోని, దామోదరం సంజీవ గారితోని, డాక్టర్ చెన్నారెడ్డి గారితో అందరితో స్నేహం ఉన్నారు, స్నేహశీలి. ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకునేవాడు కాదు. ఆ సమదృష్టి, ఆ సమరసం ఆయనలో ఉండేది. ఎప్పుడు కూడా పరిశానంగా చూడలేదు. తెలుగులో పదం ఉందా దానికి సమానార్థకం కాడే. అందుకే సహజ ప్రజ్ఞలో ఇవన్నీ ఉన్నారు. న్యాచురల్ జీనియస్. మరి కాంగ్రెస్ పట్ల ఎంత భక్తి అంటే, తెలంగాణలో రాజకీయ పవనాలు వ్యతిరేకంగా వీస్తున్నప్పుడు ఇద్దరు కొడుకులు తిరిగి కాంగ్రెస్ తెప్పించి ఓటమి పాలు చేసింది తప్ప కాంగ్రెస్ పట్ల భక్తిని ప్రదర్శించారు. నిజంగా ఈ దార్శనికతతో పాటు ఆయనలుండే వ్యవహారజ్ఞత, దార్శనికులు ఎవరు కూడా సహజమైన విద్యతో దార్శనికులైనా కూడా వాళ్ళు ఈ వ్యవహారజ్ఞత ఉండదు, ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఆయనలో ఆ ప్రాక్టికల్ అవసరం వచ్చినప్పుడు త్యాగం చేసి మరి విద్యా సంస్థలు నెలకొల్పాడు. వినోద్ వివేక్ వల్ల బాగా నడుస్తున్నాయి. ముందు ఈ సంస్థలకు భవిష్యత్తు ఉండాలని, వెంకటస్వామి గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా మిగలాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.